లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు జూలై నెల 14వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 11వ అధ్యాయము వచనములు 20 నుండి 24 వరకు. అవిశ్వాస పట్టణములు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప ఆరంభించెను. ఎలైనా వారిలో పరివర్తన కలగలేదు. అయ్యో ఓ కొరాజీముపురమా, అయ్యో బెత్సదాపురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణముల్లో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనెపట్టలతో కప్పుకొని బూడిద పోసుకొని హృదయ పరివర్తనం పొంది ఉండేది వారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాంపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడదువు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమ పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేది. తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా మనం ఈరోజు ప్రభు క్రీస్తు, అబ్రహాము తండ్రి, ఇసాకు తండ్రి, యాకోబు తండ్రి, యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో చేసిన అద్భుత కార్యాలకు గాను, బిడ్డలకు చేసిన స్వస్థతకు గాను తండ్రి దేవునికి మొట్టమొదటిగా వేలాది కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. యేసువా వందనం, తండ్రి వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన క్రీస్తుకి సాధ్యం కానిది ఏమీ లేదు. అబ్రహాము దేవునికి సాధ్యం కానిది ఏమీ లేదు. ఇహ పరలోకాలలో ఎన్నో అద్భుతాలు యేసయ్య చేసి ఉన్నారు. కానీ అప్పుడు యేసు తాను అనేక అద్భుతాలను గావించిన పట్టణములను ఖండించాలని ఆయన ఆరంభించారు. ఎలైనా వారిలో పరివర్తన కలగలేదు. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని అద్భుతాలు చేసినా కానీ విని వాళ్ళలో పరివర్తన లేదు, చలనం లేదు. ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ. అందుకే యేసయ్యకి ఆ రాజ్యం మీద, ఆ పట్టణాల మీద యేసయ్యకి బాగా విరక్తి, కోపం వాళ్ళ మీద వచ్చింది. వచ్చి వాళ్ళని ఖండిస్తున్నారు. అయ్యో కొరాజీంపురమా, అయ్యో బెత్సదాపురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యం తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఇప్పటికీ వాళ్ళు గోనె పట్టులు పట్టుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందెదరు. కానీ మీరు అలా చేయలేదే అని యేసయ్య ఆ కొరాజీంపురమును, బెత్సదాపురమును హెచ్చరిస్తున్నారు. ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టులు తట్టుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనం చెంది ఉండేది వారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితి మేలైనదని చెప్తున్నారు. అందుకే యేసయ్య కోపం వచ్చి ఈ మాట అంటున్నారు. తీర్పు దినాన సీదోము వాసుల స్థితి గొప్పది మీకంటే. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అని యేసయ్య పలుకుతున్నారు. తర్వాత ఓ కఫర్నాంపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవాలని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడదువు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమ పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకు నిలిచి ఉండేది. కానీ మీకు ఆ విశ్వాసం లేదు, ఆ నమ్మిక లేదు. కాబట్టి మీకు తీర్పు దినాన సొదొమ వాసుల కంటే గొప్ప పనిష్మెంట్ దొరుకుతుందని యేసయ్య పలుకుతున్నారు.
మిత్రులారా, ఎందుకు ఈ విషయాన్ని మనకి ఈరోజు తెలియజేస్తున్నారు యేసయ్య అంటే, మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తున్నారు యేసయ్య. నిజం మిత్రులారా, ప్రభు దేవునికి, యేసయ్యకి, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం కానిది ఏమీ లేదు. నిన్నటి దినాన్ని ప్రార్థన చేసే తండ్రి, యేసయ్యా ఇదిగో బిడ్డలను కాపాడండి, స్వస్థతనివ్వండి. తండ్రి దేవుడు స్వస్థతనిచ్చారు, ఆరోగ్యాన్ని, స్వస్థతను మాకు ఇచ్చారు, మా కుటుంబాన్ని ఆదుకున్నారు, మా కుటుంబానికి రక్షణని ఇచ్చారు. అద్భుతం. ఇన్ని అద్భుతాలు చేయగల శక్తి ఉన్న దేవునికి మనం ఎంత కృతజ్ఞత ఉండాలి. ఎన్నో రకాలుగా మనం సాక్షులుగా ఉండాలి. కానీ సోదోము గోధుమ వాసుల కంటే తక్కువగా ఈ కొరాజీంపురం, బెత్సదాపురం దారుణంగా ఉన్నాయి. అక్కడ ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ వాళ్ళ చలనం కానీ, మారు మనసు కానీ లేదు మిత్రులారా. అందుకే యేసయ్యకైనా, పరిశుద్ధాత్మ దేవునికైనా, అబ్రహాము దేవునికైనా కోపం వస్తుంది. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు యేసయ్య. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం చూపించాలి. తండ్రి మాకు ఆరోగ్యాన్ని, స్వస్థతనివ్వండి, మీకు ఊడిగం చేసుకుంటామని ప్రార్థన చేసి ప్రభు దేవుడు మనకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. తండ్రి మీకు వందనాలు, మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా కుటుంబాన్ని, నన్ను, నా భార్యని, నా బిడ్డలను దీవించండి తండ్రి. ఆయురారోగ్యాలతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఇహ పరలోకాల్లో మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మా చేపట్టి మీ సేవలో నడిపించమని ఈ మనవలన్నీ మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మ ఫలింపజేయమని బ్రతమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.